ఎన్టీఆర్కి వెన్నుపోటు పొడిచినప్పటి నుంచి ఏ రోజైతే ఎన్టీఆర్కి గుణపంతో వెన్నుపోటు పొడిచావో ఆ రోజు నుంచే నీ రాక్షస పాలన ప్రారంభమైంది. దొంగ అన్నట్టుగా నువ్వు వచ్చినటువంటి ఈ రోజు నువ్వు ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఫేక్ పార్టీ, అసలు పార్టీ ఎన్టీ రామారావు గారితో పోయింది. ఎన్టీ రామారావు గారికి మాది కొండల పార్టీ కాదు, నీది గుణపం పార్టీ. ఎన్టీ రామారావు గుణపంతో వెన్నుపోటు పొడిచి ప్రారంభించినటువంటి నీ ఫేక్ పార్టీ దగ్గర నుంచి, నువ్వు పుట్టినటువంటి ఆ ఫేక్ పార్టీలో ఫేక్ హామీల దగ్గర నుంచి నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ఫేక్ హామీలతో చేతులు చేసిన చందాన్ని గురించి మీరు మాట్లాడేటువంటి ఫేక్ మాటల గురించి ఈరోజు గురువింద సామెత గుర్తుకొస్తుంది తప్ప దొంగ అన్నట్టుగా నువ్వు వ్యవహరిస్తున్నావు తప్ప మరొకటి కాదు. కాబట్టి నీ బ్రతుకంతా చంద్రబాబు బ్రతుకంతా డైవర్షన్ పాలిటిక్స్. అందుకనే ఎక్కడన్నా మీకు చూడండి, రాబోయే 2 రోజుల్లో టేక్ డైవర్షన్ అని చెప్పి ఒక బోర్డు పెడతారు రోడ్ల మీద. దానికి బదులు టేక్ డైవర్షన్ అని చెప్పి చంద్రబాబు బోర్డు పెడితే, చంద్రబాబు ముఖం పెడితే డైవర్షన్ తీసుకోమని అర్థం. కాబట్టి రాబోయే రోజుల్లో డైవర్షన్ కి ఒక సింబల్ గా నిలిచేటువంటి పరిస్థితి నీకు తయారైంది, నీకు దాపురించింది. చంద్రబాబు నాయుడు ముఖం ఉందంటే టేక్ డైవర్షన్ అన్నట్టుగా. కాబట్టి డైవర్షన్ పాలిటిక్స్ లో ఉన్నటువంటి నువ్వు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అభివృద్ధి చేయలేక, ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నిలబెట్టుకోలేక, నిరంతరమైనటువంటి ఆరోపణలు చేస్తూ విషపు రాజకీయ ఎత్తుగడలతో నువ్వు సాధించింది ఏంటంటే ఏమీ లేదు, శూన్యం. ప్రజలను మోసం చేయడం, నువ్వు దండుకోవడం, కోట్లాది రూపాయలు దండుకోవడం, దాంతో నువ్వు భోగభాగ్యాలు అనుభవించడం తప్ప. కాబట్టి నీ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి డైవర్షన్ డ్రామాలు ఆపెట్టి నువ్వు చెప్పినట్టుగా చంద్రబాబు మీ పార్టీ మా పార్టీ ఒకటి కాదు.